నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బైపోల్ జరుగుతుంది. ఈ బైపోల్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏం చేసినా సరే, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఖచ్చితంగా మన పార్టీ గెలవాల్సిందే అన్నట్లు ఎవరికి వాళ్ళు వ్యూహరచన చేస్తున్నారు. దీంట్లో భాగంగానే సమయాన్ని కూడా డివైడ్ చేసి మరి ఓట్లు అడగడానికి వెళ్తున్నారు. మీరేం చేస్తారో మాకు అనవసరం, మనం గెలిచి తీరాల్సిందే. ఇది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అధినేతలు, అధిష్టానాలు, క్షేత్రస్థాయి నాయకులకు సంబంధించిన పెట్టిన కీలకమైన డెడ్ లైన్స్ ఇవి. దీనికి తోడుగా దాదాపుగా 20 మాసాల తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కూడా కావడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా మరో ప్రతిపక్షమైన బీజేపీ, ఈ మూడు పార్టీలు కూడా చాలా కీలకంగా తీసుకున్నాయన్నమాట. దీంతో ఎవరికి వాళ్లే ప్రజలను కలుసుకునేందుకు వినూత్నమైన పందాలు, అంటే వినూత్నమైన రీతిలో వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఉన్న రోజుని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉదయం 5 గంటలకే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు ప్రచారానికి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకారం, కోడ్ ప్రకారం ఏం చేయాలంటే ఉదయం 7 గంటల నుంచి ప్రచారం చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ దానికన్నా ముందే నాయకులు ఏం చేస్తున్నారంటే ఉదయం 5 గంటలకే ప్రచారాన్ని ప్రారంభించేస్తున్నారు. ఎక్కడైతే పార్కులు ఉన్నాయో, అంటే లైక్ ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు, ఈ మధ్యలో ఎక్కడైతే వాకింగ్ ట్రాక్లు ఉన్నాయో, ఎక్కడైతే పార్కులు ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ మంది వాకింగ్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరినీ చేరుకోవడానికి కొన్ని వినూత్నమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడ వెళ్ళి వారితో పాటు కలిసి వాకింగ్ చేయడం, నడుచుకుంటూ మాట్లాడడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రస్తుత ప్రభుత్వం గురించి ఏమనుకున్నారు, గత ప్రభుత్వం గురించి ఏమనుకున్నారు, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇదే సందర్భంగా వాళ్ళకి టీలు కానీ లేదంటే ఉదయాన్నే తాగే కొన్ని జ్యూసెస్ ఉంటాయి, ఇలాంటి జ్యూసెస్ వాకర్లకు ఆఫర్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ, అంటే ఇది పరిస్థితి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కట్ చేస్తే అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు అయితే టిఫిన్ టైం ఏదైతుందో ఆ టిఫిన్ పూర్తి చేసుకున్న తర్వాత నాయకులు ఒక్క క్షణం కూడా ఎక్కడా కూడా తీరిక అనేది లేకుండా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కువగానే బాగా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా ప్రజలను హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శిస్తుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజలకు అన్యాయం చేశాయంటూ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం చేశారు, కేసీఆర్ ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ఏం చేశాడు? కేసీఆర్ ఏమో మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానన్నారు, లేదంటే మీ అందరికీ ఇంకోటి ఏదో చేస్తానన్నారు, అవన్నీ చేయలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నీ ఉత్తుత్తి గ్యారెంటీలు అన్నట్టు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా ఉంటే 12 గంటల వరకు కూడా ఇదే జరుగుతుంది. ఇంటింటి కార్యక్రమాన్ని పూర్తిగా 12 గంటల లోపు అయితే ఫినిష్ చేస్తున్నారు. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిస్థితి మొత్తం కూడా యూటర్న్ తీసుకునేది. ఇప్పుడంతా చాలా సాఫ్ట్గా ఉదయం ఏం చేశారు, పార్కులకు వెళ్ళడం, వాకర్స్తో మాట్లాడడం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళకి జ్యూసులు, టీలు ఆఫర్లు ఇవి ఆఫర్ చేయడం, ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఏం చేశారు, ఇంటింటికి ప్రచారం చేయడం, ఏమేం కావాలి ఏంటి హామీలు ఇవ్వడం, వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అడగడం, ఇవన్నీ జరిగేవి. మధ్యాహ్నం 3 గంటల నుంచి పరిస్థితి మొత్తం కూడా దీనికి భిన్నంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కార్యకర్తల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. దీంతో పాటు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే అదే సమయంలో రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికి వారు సమయపాలన చేసుకుంటూ పక్కా ప్రణాళికలతోనే ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. ఉదయం వేళల్లో కూరగాయలు విక్రయించేవారు, కాఫీ, టీలు పెట్టేవారు, సెలూన్లలో కత్తిరి పట్టేవారు, వీళ్ళంతా ఎవరైతున్నారు. ఇలా అనేక రూపాల్లో ప్రచార పర్వం కూడా ముందుకు సాగుతుండటంతో జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఇదొక సరదా వాతావరణాన్ని కూడా పనిచేసిందనే టాక్ వినిపిస్తుంది దీనికి ముందు. దీంతో పాటుగా చాలామంది నాయకులు, మనం ఇప్పుడు చూసాం మల్లారెడ్డిని కానీ, మల్లారెడ్డి ట్రిమ్మర్ తీసుకొని ఒక అతనికి షేవ్ చేయడమో లేదంటే కత్తిరి తీసుకొని కటింగ్ చేయడం, ఇవన్నీ చూసాం. దోశలు వేయడం, పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ పంచిపెట్టడం, మల్లారెడ్డి స్టైల్ ఇది. మల్లారెడ్డి మాట్లాడడం ఇది. ఇంటింటికి వెళ్ళటం. పెన్షన్ విషయానికి వస్తే పెన్షన్ విషయంలో రేవంత్ రెడ్డి మోసం చేశాడు, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే మళ్ళీ మీకు పెన్షన్ వస్తుంది, అన్ని అబద్ధాలే చెప్పారంటూ మల్లారెడ్డి స్టైల్లో మల్లారెడ్డి చేశారు. వేరే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ స్టైల్స్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి కూడా గతంలో మనకు ఒక వర్డ్ వినేవాళ్ళు, విభజించి పాలించు అని. ఇక్కడ విభజిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అంటే దేన్ని విభజిస్తున్నారు అంటే సమయాన్ని, రోజును విభజిస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మనం గెలవాల్సిందే. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కొంత సీరియస్గా నాయకులతో మాట్లాడినట్టు మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా ప్రచారం కూడా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతుందో ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాను కూడా కొంత మనం హోల్డ్ చేయగలగాలి, వాళ్ళకి కౌంటర్ ఇవ్వగలగాలి. లేదంటే మీ పదవులు పోతాయి, నా పదవులు పోతాయి, ప్రభుత్వానికి కూడా నష్టం చేకూరుతుందని చెప్పేసి ఆయన ఆదివారం కూడా మంత్రులతో మాట్లాడారు. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తుంది పార్టీకి అనే వర్డ్స్ కూడా ఆయన మాట్లాడి కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశాడు. సో మొత్తానికి ఇది నాయకులంతా కూడా విభజించు
ప్రచారం చేయనట్లుగా మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి రానున్న జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ఆ, బీజేపీనా, లేదంటే అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనా?